कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकम् कीळ्वानं वेळ्ळेन्रू एरुमये सेरुवेडु मेवान् पवन्दनकान् मिक्कुल्ल पिळ्ळैगळुम् पोवान् पोगिन्றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவின்றாராய்ந்தருளேலோரெம்பாவாய். తిరుప్పావై పాసుర భావము. గోదాదేవి తన చెలికి మేలుకొలుపులు చేస్తూ ఇలా అంటుంది. విలాసవంతమైన అద్భుతమైన మేడలో 4 వైపులా మంగళకరమైన దీపములు వెలుగుతుండగా ధూప పరిమళాలు అంతటా వ్యాపించి ఉండగా మెత్తని పానుపు పైన పవళించియున్న ఓ మామ కూతురా లే, నవరత్నాలు పొదిగిన తలుపు గడియను తీయుము అంటూనే తన చెలి అమ్మను అత్తగారు అని సంబోధిస్తూ, మీ కూతురిని లేపకూడదా? మీ కూతురు మూగదా లేక చెవిటిదా? సోమరితనంతో ఇంకా నిద్రించుచున్నదా? తన లీలలతో మురిపింపజేసే శ్రీహరి 1000 నామాలు పాడుతూ వస్తున్నాము కదా, ఆ శబ్దాలకు నిదుర అనే మాయపొర తొలగిపోయి మెలకువ వస్తుంది కదా అంటుంది గోదా తల్లి. ఈ పాసురంలో గోదాదేవి ధనుర్మాస వ్రత దీక్షలో మామ కూతురిని లేపు నెపముతో మనలను కూడా హెచ్చరిస్తోంది. మేడ, అగరు దీపాలు, మెత్తని పరుపు అన్నీ భౌతికమైన సుఖములు. హరినామమే పరమ ఉత్కృష్టమైనది. సుఖాలను విడిచి లేచిరా అంటుంది. మామ కూతురా అంటూ అనుబంధం, చనువు ప్రదర్శిస్తూ ఒక మంచి పనికి కలుపుకొని పోయే గుణము చూపుతోంది. మూగవా చెవుడా అని అంటుంది. అందుకే మంచి మిత్రులు ఉంటే మంచి అలవాట్లు అలవడతాయని అంటారు. ఇంకా శ్రీహరివేయి నామాలు పాడితిమి కదా అని అంటూ నగర సంకీర్తన అను సాంప్రదాయం గురించి చెబుతుంది. వచ్చే దోవలో కూడా అనవసర మాటలు మాట్లాడక దేవుని స్మరిస్తూనే నామస్మరణ ప్రాముఖ్యత నొక్కి చెబుతుంది. ప్రాతకాలంలో భక్తులు దేవుని పాటలు పాడుతూ ఊర్లో 4 వీధులు తిరుగుతారు. దీనినే నగర సంకీర్తన అంటారు. అదే సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. గోదాదేవి దివ్య చరణాలే శరణం.